అవన్నీ ఎన్నో చూస్తున్నారు. కోతకాలం పండుగలని లేకపోతే రకరకాలుగా పండుగలు చేసుకుంటున్నారు. అంటే ఎవరు చెప్పుకుంటున్నారని బోధకులు చెప్పుతూ ఉంటున్నారు. బోధకులు చెప్పినటువంటి మాటలని వినవాకండి. పరిశుద్ధ లేఖనంలో ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బోధకుల కంటే సంఘపు పెద్దలు ఎక్కువగా ఆలోచన చేసి ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళుగా ఉండాలి. అక్కడ బోధించేటటువంటి ఏ సంఘ పెద్ద అయినా ఎవరైనా కూడా అక్కడ ఎటువంటి వాడైనా సరే బోధకుడు, నేను పాస్టర్ని, రెవరెండుని, లేకుంటే 72ని, 102, 22 అనేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. నేను 22 అంటే రెవరెండు అంటున్నాడు, 72 డాక్టర్ రెవరెండు అంటున్నాడు, 102 డాక్టర్ పోప్ రెవరెండు అంటున్నాడు. అయితే వీళ్ళంత వాళ్ళు ఎవరయ్యా? పోపులు, వాళ్ళు, వీళ్ళని వీళ్ళంతా ఎవరు? మనుషులు కదా, దేవుడు పెట్టినటువంటి వాళ్ళు కాదు అని నమ్మండి. బాగా గమనించండి. వాక్యము ఎక్కడ ఏముంది, అక్కడ ఏం చెప్తున్నాడు బోధకుడు? తన సొంత మాట చెప్తున్నాడా, లేకపోతే ఏదైనా అబద్ధాలు చెప్తున్నాడా, గప్పాలు చెప్తున్నాడా అని అనుకుంటున్నారు. అయితే నేను చెప్పేది న్యాయం ఉంటానని మీరు అనుకునవచ్చు, కానీ అతన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నము సంఘపు పెద్దల దగ్గరనే ఉంటుంది. కానీ అతని ఇష్టానుసారంగా చెప్తుంటున్నాడు. అది కాదు. సంఘ పెద్దలే పాస్టర్, అక్కడ బోధించేటటువంటి వాళ్ళు. అంతేగాని పాస్టర్ కాదు. అక్కడ సంఘపు పెద్దలే పాస్టరు. సంఘపు పెద్దలు ఎట్లా చెప్పితే అట్లా వినాలా? సరైన బోధిస్తున్నావా లేదా? సత్యవాక్యాన్ని సత్యంగా బోధిస్తున్నావా, నీ సొంత మాటలు చెప్తున్నావా అని గద్దించాలా? గద్దించినప్పుడే ప్రజలంతా దేవవాక్యాన్ని సర్దించుకుంటున్నారు, సరిగా చూసుకుంటున్నారు. ఏదో చెప్పినాడు, మనం వింటున్నాము, ఇంటికి పోతున్నాము అనేది కాదు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారికి సమూహమున పర్ణశాలలు కట్టుకొని, సమూహమున అందరూ కూడా సమకూడి వచ్చి ఉంటున్నారు. హెరోదు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కఠినమైనటువంటి దాసత్వం చేపిస్తుంటున్నారు. అక్కడ వాళ్ళు 3 దినాలంతా ప్రయాణం అయిపోయి మోసే అందరూ కూడా అక్కడ పర్ణశాలలు కట్టుకొని తప్పించుకొని వచ్చి ఉంటున్నారు. 2వ దినవృత్తాంతములో 15వ అధ్యాయము 28వ వచనం. 1వ దినవృత్తాంతములో 15వ అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేస్తూ కొమ్ములు ఊదుచు, బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములను సితారాలు వాయించుచు, యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు, బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వస్తున్నారు. అది అప్పటికి సరిపోయింది, ఇప్పటికీ సరిపోదు. ఇప్పటికీ పాత నిబంధన కొట్టివేయబడింది అని రాబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పింటున్నారు? పేతురు గారికి, నా సంఘాన్ని బండ మీద కడుతున్నాము అని పేతురు గారికి చెప్పింటే, అయితే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోకుండా నేను నెరవేర్స్తాను చెప్తున్నాడు. అయితే నెరవేర్చి కొట్టివేయబడుతున్నాడు.
గ్రంథము 11వ అధ్యాయం. మీకా గ్రంథము 11వ అధ్యాయం. జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధించురు, ప్రవర్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని, ఏ కీడు మనకి రాదని వాళ్ళు ఎంచుకొని ఉంటున్నారంట. ఏ కీడు కూడా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? జనులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, లంచము పుచ్చుకుందరు. ప్రధానులైతేనేమి, రాజులైతేనేమి అందరూ కూడా లంచము పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారంట. వారి యాజకులు మీకా 3:11. వారి యాజకులు కూలికి బోధిస్తున్నారు. కూలికి బోధిస్తున్నారు. ఎవరు బోధిస్తున్నారు కూలికి? అన్య దేవతలను వారు పూజ చేసి వాళ్ళు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధించుదురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ద్రవ్యం కొరకే. నేను ప్రధాని అయితే నేను సంపాదించుకుంటా, లేకపోతే ముఖ్యమంత్రి అయితే నేను సంపాదించుకుంటా, ఎమ్మెల్యేనైతే నేను సంపాదించుకుంటా, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్నైతే నేను సంపాదించుకునేదేనే తప్ప ప్రజలని బాగు చేయడానికి ఒక్క మనిషి కూడా ఆలోచన ఉండదు. నేను సంపాదించుకోవాలా, ప్రజలను బాగు చేయాలా అనేటటువంటి ఉద్దేశం మాత్రము సర్పంచ్ ఉండదు, గ్రామ వార్డు మెంబర్కి ఉండదు, ప్రధానికి ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు, కలెక్టర్కి ఉండదు, ఎవరికి కూడా ఉండదు. అయితే అందరూ కూడా మనసు బాగుపడాలా ప్రభుత్వము అని అనుకుంటే ఒక్క నెల లోపలనే ప్రతి ఒక్కరు కూడా సంపాదించరు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా బాగుపడుతున్నారు. ఎవరికి ఆ ధ్యాస ఉండదు అని బైబులే మనకు చెప్తూ ఉంటుంది. అందరూ లంచం పుచ్చుకునేటటువంటి వాళ్ళే, అందరూ సోద మాటలు చెప్పుకునేటటువంటి వాళ్ళే. అంటే గెలిచేంత వరకు సోద చెప్తున్నారు మాటలు. నేను అది చేపిస్తాను, ఇది చేపిస్తాను అంటున్నాను. లేకపోతే ఏమీ లేదు అక్కడ. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. 758. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాయిద్యములు కల్పించుకొందురు. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారంట. దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. దావీదు అప్పుడు రాజు అతనే. అయితే రాజు కాబట్టి అతనే వాయిద్యాలన్నీ చేసినట్టు మనం చూస్తున్నాం. ఆర్మార్పెట్టనైతేనేమి, డోలైతేనేమి, తాళాలైతేనేమి, ఇంకా అనేకమైనటువంటి మేళాలైతేనేమి సమస్తం కూడా దావీదే చేసుకుంటున్నాడని ఇక్కడ పరిశుద్ధ లేఖంలో రాయబడి ఉంటుంది. కాబట్టి రాజు కాబట్టి అతని ఎంతో అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో తీర్పులు, ఎన్నో న్యాయాలు, ఎన్నో అనేకమైనటువంటి రాజ్యాంగ సమస్యలు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు వాయించేటటువంటి వాళ్ళు, తాళాలు కొట్టేటటువంటి వాళ్ళు, డాకులు వేసేటటువంటి వాళ్ళు రాజుకు సంతోషం కలగాలని చేస్తున్నారు తప్ప, అయితే దావీదు కూడా కోడెను వధించుకొని చేసుకొని ద్రాక్షారసం తాగి పిచ్చి పాటలు పాడినాడంట. పిచ్చి పాటలు తాగిన మైకులో పిచ్చి పాటలు పాడినాడు. అయితే ఇప్పుడు కూడా తాగుతున్నారా మీరు పిచ్చి పాటలు పాడడానికి? ఇప్పుడు కూడా మీరు తాగుతూ ఉంటున్నారా పిచ్చి పాటలు పాడడానికి? అనేకమైనటువంటి జ్ఞానం ఎంతో ఉంది, విద్యావంతులు ఎంతో మంది ఉంటున్నారు. అయితే పిచ్చి పాటలు ఎందుకు పాడాలి? అర్థం లేని పాట
పాడుతూ ఉంటున్నారు పిచ్చి పాటలు. కానీ అది పిచ్చి పాటలు కదా, అర్థం కలిగినటువంటి పాటలుగా పాడాలి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం, 748 పేజీ నంబర్ 7వ అధ్యాయము 7-8 వచనాలు. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మింగివేదురు. వారు రాజులందరూ కూలిరి. వారిలో నున్న స్మరించువాడు ఒక్కడునూ లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. పచ్చాలు చేస్తున్నారు, పూరీలు చేస్తున్నారు, దోశ చేస్తున్నారు, రకరకాలుగా వంటలు చేస్తూ ఉంటున్నారు. అయితే అన్ని కూడా తిప్పేస్తున్నాం. కాలుతున్నాయా లేదా, ఇవి కాలుతున్నాయా లేదా, రొట్టెలు కానీ, బజ్జాలు కానీ, పూరీలు కానీ, దోశలు కానీ, రకరకాలుగా మనం ఏదైతే చేస్తూ ఉంటున్నామో అవన్నీ కూడా తిప్పేస్తూనే కాలుతున్నాయి. కానీ అప్పడం మాత్రము తిప్పివేయడానికి వీలు లేదు. ఒకటే బాగా కాలుతున్నది. ఎవరును తిప్పివేయని అప్పడం వంటి వాడాయని. ఎవరును తిప్పివేయని అప్పడం వంటి వాడాయని. ఎవడైనా ఎఫ్రాయిం. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట నుండి తమ న్యాయాధిపతులను మ్రగ్గివేస్తూ ఉంటున్నారు. అందరూ కూడా వాడ న్యాయం చెప్పేది అంటనేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. నేనే చెప్పాలా, నా మాటలు జరగాల, నాకు తప్ప ఎవరు వినకూడదు అనేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటున్నారు. గమనించండి బాగా. మ్రగ్గివేయుదురు. వారి రాజులందరూ కూలిపోయినారు. ఎందుకంటే రాజులు న్యాయంగా ఉండేటటువంటి వాళ్ళు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొని న్యాయం చెప్పేటటువంటి వాళ్ళు రాజులను కూలగొట్టారంట. న్యాయాధిపతులు ఎందుకు కూలగొట్టారు? రాజులు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో న్యాయాధిపతులను మ్రగ్గివేయుదురు. వారి రాజులందరూ వారిలో ఉన్న స్వరించువాడు ఒక్కడునూ లేడు. రాజులు ఒక్కడు కూడా లేడంట. ఒక్కడు కూడా బతికినటువంటి వాడు ఒక్కడు లేడు. అంటే ఎఫ్రాయిము దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అన్ని జనులతో కలిసిపోయింది. ఎఫ్రాయిము దేశంలో ఉన్నటువంటి అన్ని జనులు ఉంటున్నారు, క్రైస్తవులు కూడా ఉంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అయ్యా, మీరు క్రైస్తవులు కదా, అన్ని జనులతో ఆచారం చేస్తున్నారు. వారు చేసినటువంటి విగ్రహాలని పూజ చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి తాగడము, తినడము, రకరకాలుగా ఉంటున్నారు. ఏమయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు? దేవుని బిడ్డలై ఉండి మీరు ఈ రీతిగా తిప్పివేయని అప్పడము వంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఎవరు చెప్పాలా మీకు? మీరు ధనవంతులు, తెలివి కలిగినటువంటి వారు, యూదులు, ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి యెహోవా మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు కదా, కాబట్టి మీరు యెహోవా దేవునికి అన్యాయం చేస్తున్నారే అని అంటున్నారు. అయినా వాళ్ళు వినకుండా ఉంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38-39 వచనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38-39 వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట విన్నారు కదా.
నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని ఎడమ చెంప కూడా తిప్పును. అంటే ఇక్కడ కొన్ని గ్రంథాలలో చెప్తుంటారు. అయితే అప్పుడు కొట్టినటువంటి వాళ్ళు కన్ను తీసేస్తే వాడిని కూడా కన్ను తీసేయాలి, పళ్ళు ఎరగొట్టే వాని పళ్ళు కూడా ఎరగొట్టాలి, కాలు ఎరగొట్టే వాని కాలు కూడా ఎరగొట్టాలి, కానీ వాడిని చంపేస్తే నేను కూడా చంపేయాలి అనేటటువంటి ఉద్దేశం పాత నిబంధనలో ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు లేవు. ఏదంటే శిక్ష విధించాలంటే, వానికి తెలివి రావాలంటే, వానికి మనసు మారాలనంటే, వారికి సిగ్గు రావాలనంటే వారికి ఇప్పుడు శిక్షలు ఉంటున్నాయి. కానీ పంటికి పళ్ళు, కంటికి కన్ను, కాలు కాలు, చేతికి చేయి చంపేసడము ఇటువంటివి ఉండకూడదు. అది మానవునికి విరుద్ధంగా ఉంటుంది. దేవునికైతేనేమి మనకైతేనేమి ఒక మనిషిని అన్యాయంగా చేయకూడదు అనేటటువంటి మాట ఇక్కడ మత్తయి గారు రాస్తూ ఉంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14, 15, 18 చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14, 15, 18. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు. పోటయందు లేదు, ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున ఒక సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను, అంటే సిలువ వేయబడితేనే తప్ప నన్ను, లోకమునకు నేను, నాకును వారు. అయితే నేను సిలువ వేయబడితేనే యేసుక్రీస్తు వారు, యెహోవా దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఉంటున్నాడు. మన పాపముల కొరకు ఆయన మన పాపాలను మోసి గొర్రెపిల్ల వలె వధింపబడి ఉంటున్నాడు అని నేను సిలువ మీద మరణించి తిరిగి లేచినప్పుడే వీళ్ళందరూ కూడా నన్ను నమ్ముకొని వారు చనిపోయిన తర్వాత కూడా తిరిగి నా రీతిగానే పరలోకములో ఉంటున్నారనే ఉద్దేశంతో ఈ మాటలు యేసుక్రీస్తు వారు గలతీ దేశంలో ఉన్నటువంటి ప్రవర్తనకు, అయితే మనకు అపోస్తలుడైన పౌలు గలతీ దేశానికి ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు. అయితే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను, దాని వలన నాకు లోకమునకు నేను, దాని వలన సిలువ చేస్తేనే తప్పనే, దాని వలన నేను లోకము నాకును అని చెప్తూ ఉంటున్నాడు. అయితే 15వ సిలువ వేయబడి ఉన్నాము, కొత్త నిబంధన పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు ఏమీ లేదు. సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు కూడా ఏమీ లేదు.
అంటే యూదులకు ఇశ్రాయేలులకు ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సున్నతి కొట్టివేయబడింది. సున్నతి కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు కూడా యెహోవా చేత బాప్తిసం పొందినాడు కాబట్టి, ఆయన మరణించి తిరిగి లేచుకున్నాడు కాబట్టి, మనమందరం కూడా ఆయనను ఎట్లయితే భూస్థాపన చేస్తున్నారో ఆ రీతిగా బాప్తిసం తీసుకోవాలి. కానీ పుచ్చుకొని ముంచడము తీసేది కాదు అని మనకి ఇక్కడ తేటగా తెలియబడుతూ ఉంటున్నది. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9. అది మరి ఒక సువార్త కాదు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెప్పబోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. పాదన చెప్తుంటున్నారు. అనేక పాదన కీర్తనలు, ఇర్మియా, సామెతలు రకరకాలుగా చెబుతూ ఉంటున్నారు. కానీ అవన్నీ ఇంకా ఉదాహరణకు తీసుకోవాలి. కానీ దాంట్లోనే రక్షణ ఉంది అని మాత్రము నమ్మవాకండి. పాత నిబంధననే రక్షణ ఉందని మాత్రము నమ్మవాకండి అని ఉంది. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగాక అని చెప్తున్నారు. శాపగ్రస్తుడు ఎవరైనా సరే, అక్కడ అపోస్తలుడైనా పౌలైనా సరే, మత్తయి గారైతేనేమి, ఇంకా పాత నిబంధనలో ఎస్ఐ గారైతేనేమి, ఇర్మియా అయితేనేమి, రకరకాలుగా ఉన్నటువంటి ప్రవర్తనలు ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవర్తన ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు, అంటే యా దినాలు అంతమవుతున్నాయి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి పాత నిబంధన అంతమైంది. ఏం లెక్క? పాత నిబంధన అంతమైపోయింది. అంటే అప్పుడు పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవర్తనతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు కొత్త నిబంధన చదవబడినప్పుడల్లా యేసుక్రీస్తుతో మనము మాట్లాడుతున్నామని మీరు నమ్మాలి. మనమందరం కూడా నమ్మాలి. యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాము. పాత నిబంధన నుండి రక్షణ లేదు, కొత్త నిబంధన నుండి మనకు రక్షణ ఉంది. మేము మీకు ప్రకటించిన సువార్త, అంటే యేసుక్రీస్తు సువార్తను చెప్పడానికి చూస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మహత్కార్యాలు, సూచన క్రియలు, ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటివి చెరుపనిగా చూస్తూ ఉంటున్నారు వారి మాటలు. అయితే పరలోకం నుండి ఇంకొక దూతను వచ్చి చెప్పితే కూడా అవి నమ్మవాకండి అని. అవన్నీ పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దూతను చెప్పితే నమ్మవాకండి అని ఉంది. కాబట్టి మనకు దేవవాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు నమ్మాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచనం.
రెండో అధ్యాయము 15. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చేర్పడి అనేకుల నిష్కపట్టణము గల దేవుని వలన నియమింపబడిన వారు క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరపడి అనేకుల వలె ఉండగా కలుస్తున్నారు. అయ్యా మనం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం. మేము చెప్పినట్టు వినండి అయ్యా, మేమే బోధకులము, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు అయ్యా నువ్వనైనా పాస్టర్ని సంఘ పెద్దలను గర్విస్తున్నారు, అక్కడ వినవాళ్ళని గర్విస్తున్నారు. ఎవరు? పాస్టర్ గర్విస్తున్నాడు. సరే ఆయన చెప్పండి అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరపడి అనేకుల వలె ఉండగా నిష్పాఠ్యము గలవారము దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. అంటే ఎవరు బోధిస్తున్నారు? క్రీస్తు ఎదుట బోధిస్తూ ఉంటున్నాము చెప్తున్నారు. అయితే నిష్పాఠ్యం గలవారము దేవుని వలన నియమింపబడిన వారము అని అంటున్నారు. అపోస్తలుడైన పౌలైతేనేమి, అక్కడ ఉన్నటువంటి మత్తయి, లూకా, యోహాను అనేక మంది ఆయన చెప్పినటువంటి మాటలను రాయబడి ఉంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడే వీళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఈ మాట ఇక్కడ మనకు తెలియజేస్తుంటుంది. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తూ ఉంటున్నాము అని చెప్తున్నారు. రోమపత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. రోమపత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏదైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే సాక్ష్యము శిక్ష తెచ్చుకుంటారు. తమ మీదికి ఎదిరించినటువంటి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా మన మీదకి మనము శిక్ష తెచ్చుకోనకుండా ఉండాలా అని ఇక్కడ మనకు రోమా దేశానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాటలో చెప్తున్న ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏదైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారము ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుతున్నాడు. ఎప్పుడైతే అధికారులు ఎదురిస్తూ ఉంటున్నామో దేవుని నియమమును, ఆయన మాటలను ఆయనను తిరస్కరిస్తున్నాము అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటున్నారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. 649 పేజీ నంబర్ 17వ అధ్యాయము 11వ వచనం.
న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలె ఉన్నాడు. సగం ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు న్యాయ విరోధముగా న్యాయము చెప్పినట్టే ఉంటది, ఆస్తిని గుంజుకున్నట్టే ఉంటది. న్యాయము చెప్పినట్టే ఉంటది, మోసము చేసినట్టే ఉంటది. న్యాయము చెప్పినట్టునే ఉంటది, అయితే నాకు న్యాయం చేసినాడని మనం అనుకుంటున్నాం, కానీ లోన ఎంతో కుట్ర పెట్టుకొని మనకు న్యాయం చేస్తూ ఆస్తిని సంపాదించుకునేది మాత్రమే. అంటే ఎవరు? అన్ని దేవతలు మనల్ని గుంజుకుంటూ ఉంటున్నారు. న్యాయ విరోధంగా కౌజు పిట్టవలే తమ పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. కౌజు పిట్ట కౌజు పిట్ట పెట్టిన గుడ్లు కాదు, వేరే పిట్టలు పెట్టినటువంటి గుడ్ల మీద ఇది పోయి కూర్చుకుంటారట కౌజు పిట్ట. అట్లా చాలా మంది ఉన్నారు. అయితే నేను సంఘాన్ని కట్టించినాను, సంఘాన్ని సంపాదించుకున్నాను, మనుషులను సమకూర్చుంటున్నాను, దేవుని తప్పు తిప్పుతూ ఉంటున్నాను అని మనం అనుకుంటే వేరే వచ్చి ఏదో అబద్ధపు మాటలు చెప్పి ఈ సంఘాన్ని అయాతం బాగలేడు కాబట్టి నేనుంటా, నన్ను పెట్టుకోండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. తమ పెట్టలే గుడ్డని అతని మనుషులను సమకూర్చుకొని దేవుని తట్టు బాధ్యతం ఇచ్చి తిప్పలే మధ్యన వచ్చి జ్వరపడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారిని కూడా గమనించండి అని ఉంది. 23వ అధ్యాయము 32వ వచనం. 23:32 మాయ స్వప్నములను ప్రకటించు వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయ ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై యెహోవాకు. అయితే యెహోవా దేవుని తట్టు ఉన్నటువంటి వారిని మాయ మాటలు చెప్పి వాళ్ళ తట్టు తిప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. మాయ మాటలు చెప్పి వాళ్ళ తట్టు తిప్పుకునేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం నాకు తెలియజేస్తూ ఉంటున్నది. అయితే మాయ స్వప్నముల చేతను ప్రకటించు వారు చెప్పుచు అబద్ధముల చేతను మాయ ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధుడైతిని. ఇదే యెహోవాకు. వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారికి ఆజ్ఞ కూడా ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఎంత మాత్రము ప్రయోజనకరులు కాదు. వారికి మంచిగా చేయలేరు, వారికి ఆస్తి సంపాదలేరు. వారు చెప్పినటువంటి మాటలు వింటే నువ్వు పరలోక రాజ్యంలో కూడా చేరలేవు అని ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం 1-2 13వ అధ్యాయం 1-2 9, 10, 11 మనుషుల భాషలతోను దేవదూతల భాషలతో నేను మాట్లాడను. ప్రేమ లేని వాడనైతే మోగుడు కంచును గనగనలాడే కాలమునైందును ప్రవచన కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పిగిల్పగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను
ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నేను వ్యర్థుడను అంటున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమై ఉండును. ప్రేమ లేకుంటే ఎన్నో మాటలు చెప్తున్నాడు. అయా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా చెప్తే నువ్వు ప్రేమ చూపిస్తే ఏం లాభది? ప్రయోజనమా? ఎక్కడ ఉంటావు తింటాడు. కాబట్టి ప్రేమ లేని వాడు ఒక తరాలు పడుతున్నాడు, మాటలు చెప్తుంటున్నాడు, వాయిదాలు వాయిస్తున్నాడు, కానీ ప్రేమ లేదు, ఉత్త మాటలు చెప్తూ ఉంటున్నాడు. 9వ వచనం, మనము కొంత మట్టుకు ఎరుగుతాము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టాలు మానివేస్తుంది, పిల్లవాని చేష్టాలు మానివేస్తుంది. కాబట్టి కొంత మటుకు ప్రవచించుతున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. అయితే పూర్ణమైనది వచ్చింది, కొత్త నిబంధన పూర్ణమైనది వచ్చింది. పూర్ణము కానిది అది పాత నిబంధన, పూర్ణము కానిది పాత నిబంధన. పూర్ణము కానిది పూర్ణమైనది వచ్చింది కాబట్టి పూర్ణము కానిది కొట్టివేయబడి ఉందని యేసుక్రీస్తు వారే రాయబడి ఉంది. ఎవరు రాసినారు? కొరింథీ దేశానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ మాటలు చెబుతుంటున్నాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తును పంపించి ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు గారికి ఈ మాటలు, ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలు చెప్పినప్పుడు ఈయన రాసి ఉంటున్నాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడేది, పిల్లవాడి వలె తలంచితిని, పిల్లవాడి వలె తలంచితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడి చేష్టాలు మానివేస్తుంది, పెద్దవాడనై పిల్లవాడి చేష్టాలు మానివేసినాడు. కాబట్టి ఇప్పుడు పెద్దవాడైతే తెలిసిన తర్వాత తెలియనప్పుడు అన్నదేవులని అనుసరిస్తుంటున్నాము, అన్నదేవతలను పూజిస్తుంటున్నాము, ఏదో రకరకాలుగా చేస్తుంటున్నాము. నిజమైనటువంటి దేవుడు ఎవరు, నిజం కానటువంటి దేవతలు ఎవరు అని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళమైనాము కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకుంటే పరలోక రాజ్యంలో చేరుకుంటున్నాం మనమందరం కూడా. ఇంకా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనం చూసుకొని ముగించుకుందాం. మరియు వారి మనసులు కఠినములాయను, గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది, నేటి వరకును మోషే గ్రంథమందు వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎల్లప్పుడూ తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. బాగా ఆలోచించండి ఈ మాటలు. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడని వారికి తేటపరచబడక కొట్టివేయబడిందని తేటగా వారికి తెలియక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోసే గ్రంథమును చదవబడినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. నేటి వరకు మోసే గ్రంథాన్ని చదువుతున్నారు, పాత నిబంధననే చదువుతున్నారు. అయితే మోసే గారు ఎన్నో 6 లక్షలకు పైగా
ఉన్నారు కాబట్టి యెహోవా దేవుడు అతని సమాధిని లేకుండా చేసినాడు అని మనకు అర్థమవుతుంది. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోసే గ్రంథమును వారు చదవబడినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ముసుగు తీసివేయబడుతుందని దేవుని వాక్యంలో సెలవుతుంది. మోసే గ్రంథాన్ని చదివినప్పుడుగా ప్రభు యేసుక్రీస్తు వైపునకు ఎప్పుడు తిరుగుతుంటున్నారో ఆ ముసుగు తీసిపడేస్తుంది కానీ అప్పుడే నీవు పరలోక రాజ్యంలో చేరుకుంటున్నావు. అంటే మోసే గ్రంథాలను చదువుకుంటూ ఉన్నట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి నమ్ముకున్నట్లయితే నీవు ఆ ముసుగే ఉంది కానీ ఆ ముసుగు ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో చేరమని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి కొరింథీ దేశానికి రాస్తూ ఈ మాటలు మనకు పలకించి ఉంటున్నాడు. కాబట్టి ఇంట్లో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. మీకందరికీ మన హృదయపూర్వకంగా వందనాలు చేస్తూ ఉంటున్నాను. చక్కని వాక్యాన్ని మనకు బోధించినటువంటి మరి దైవజనులు లోకేష్ సారు 3 వారాలైతే మనకి ఈ అంశాన్ని చెప్పబట్టి. ఎన్ని వారాలైతే? 3 వారాలైతే. 3 వారాల్లో ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకుంటున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ధర్మశాస్త్రమును గురించినటువంటి ముసుగు నేటికి కూడా ఆ ముసుగు వేసుకొని ప్రవర్తిస్తున్నారు అనే ఉద్దేశంతో అలా ఆయన చెప్పాలనుకోవడం మంచిది. ధర్మశాస్త్రం అనే ముసుగుతో ఉన్నాడనటానికి మరి గుడారాల పండగలు, పర్ణశాలల పండగలు, తైలాభిషేక పండగలు, కొమ్ము ఊదే పండగలు, అలాగనే ప్రథమ ఫలముల పండగలు, కోతకాల పండగలు, విశ్రాంతి దినము, విశ్రాంతి దినాలు చేయడానికి కూడా 7th డే లాంటి సంఘాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఒకడు ఛాలెంజ్ చేశాడు, విశ్రాంతి దినము కొట్టివేయబడిందంటే 7 కోట్లు ఇస్తానన్నాడు నాతో ఒక సేవకుడు. ఎన్నన్నాడు? 7 కోట్లు ఇస్తాను, మా సార్ ఇస్తాడు, మా దొర అన్నాడు. అంటే విశ్రాంతి దినము కొట్టివేయబడిందని నేను నిరూపిస్తాను, రెఫరెన్స్తో సిద్ధపడు సార్ అని చెప్పారు. అంటే ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ముసుగులో ఉన్నారు కనుక ప్రియులారా, అలాంటి బోధలను యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘములో చెల్లని ఎరవలాంటి బోధలు కనుక ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? ఏ ముసుగు కింద ఉన్నారు? మన గ్రామంలో కూడా ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి అన్నాడు, నేను మన బ్యాప్టిస్ట్ సంఘంలో బోధ చేస్తుంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పినప్పుడు, అట్లయితే దేవుడు ఎందుకు పెట్టినాడు పాత నిబంధన చించేయచ్చు కదా అంటాడు. బుద్ధి లేని మాట. ఏమంటాడు? చించివేయచ్చు కదా, లేకపోతే తీసేయచ్చు కదా అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వాటిని ఉంచాడే కానీ నువ్వు ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కాదు. బుద్ధి కలగాలి. ఓ కరెంటు డీప్ దగ్గర ఒక అస్థి పంజరం అన్నటువంటి ఒక గుర్తు ఇంటు గుర్తు ఆకారంలో ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు, ఎందుకు పెట్టాడు అది అంటే, అది పట్టుకుంటే నువ్వు అలా అయిపోతావని
బొమ్మ రూపములో నీకు చూపించడానికి పెట్టాడు. అది ఎంత వాస్తవమో ప్రియులరా, పాత నిబంధన కూడా దేవుడు అందుకొరకే పెట్టాడు. వాటిలో నీకు నువ్వు బుద్ధి కలిగి బ్రతకటానికి ఎవరెవరి జీవితాల్లో ఏం జరిగింది, ఎవరెవరు ఎలా ప్రవర్తించారు, ఎలా పతనమైపోయారు, ఎలా దేవునికి దూరం అయిపోయారు అన్నటువంటి పూర్తి విషయాలను పుట్టబోయే తరాలకు తెలియటానికి పాత నిబంధన గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథము ముందుగా పెట్టాడు తప్ప బైబిల్ చరిత్రకారులు కూడా ఆ ఉద్దేశంతోనే, దేవుని ఉద్దేశంతోనే పెట్టారు తప్ప పాత నిబంధనని సించేసి సరిపోదంటే ఈ అమాయకులకు పాత నిబంధన లేకపోతే నీ కొత్త నిబంధన ఏమో అర్థమవుతుంది చెప్పు. కనుక ప్రియులరా, మరి ఇవన్నీ కూడా ఎంతో చక్కగా దైవజనులు బోధించడానికి ధర్మశాస్త్రం కింద మనం పర్ణశాలల పండుగకి వెళ్దాం రండి అంటుంటారు. పర్ణశాలల పండుగలు, గుడారాల పండుగలు ఇవన్నీ కూడా అసలు పాత నిబంధన బోధ, ఇశ్రాయేలీయులకు సంబంధించినవి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ శుద్ధి కలుగ చేయలేనందువలన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రము లో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలు అంటాడు, 10 ఆజ్ఞలు మీరిపోయారు. ఇవన్నీ చేసుకుంటూ 10 ఆజ్ఞల్ని మరి నెరవేర్చలేని వారిగా ఉంటున్నారు. అందుకే ధర్మశాస్త్రాన్ని కొట్టేసి దేవుడు మరొక కొత్త నిబంధనను దేవుడు ప్రవేశపెట్టాడు. అది క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు యొక్క బలి ద్వారా అన్నటువంటిది మనవి చేస్తూ క్రైస్తవులందరికీ వర్తించేది కొత్త నిబంధనే, పాత నిబంధన కాదన్నటువంటిది మనవి చేస్తూ దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రినైనా, నీ కుమారుడు నైనా మరి లోకేశ్వర గారి ద్వారా 3 వారాల నుండి ఎంతో ఎన్నో విషయాలను నేను కూడా తెలుసుకొని ఉన్నాను. చక్కని నీ వాక్కులను నైనా నీ కుమారుని ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నేను మరి సంఘంలో నీ పిల్లలు ఎందరైతే ఉన్నారో వారు కూడా మీ నిరీక్షణ గలవారై పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన మటుకి నిలిచి ఉన్నటువంటిది తెలుసుకొని కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు వైపును చూస్తూ, మా విశ్వాసమును దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ నేను విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటూ, ఆత్మీయతను పెంపొందించుకుంటూ, మాలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నేను మరి కార్యములను, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనులను మా నుండి తీసివేసి సరైనటువంటి క్రీస్తు యొక్క బోధలో పట్టికి పనులను, కంటికి కన్నును, చీకి చేయులు అలాంటిది కాక నేను మరి నీ కుడి చెంప మీద పడితే ఎడమ చెంప తిప్పమని నూతన నిబంధనలో ప్రవేశపెట్టినటువంటి ఈ విషయాలను మేము అనుసరిస్తూ పాటిస్తూ భూమి మీద బ్రతుకుతూ నిన్ను సంతోషపెట్టే వారి యొక్క కృప చూపమని యేసుక్రీస్తు వారి నామం పేరుని ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం కూడి విన్నటువంటి నీ పిల్లలకు బోధించినటువంటి దైవజనులోకేసారికి నేను మరి నాకును సకల పరిశుద్ధులకును నేను మా గ్రామంలో ఈ ప్రపంచంలో నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎందరైతే పరుగులెత్తుతున్నారో వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. అందరికీ